చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటు చేసుకున్న విశేష ఘటన భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం నిర్వహిస్తుండగా ఆ నూనె పాలుగా మారినట్లు పూజారులు చెబుతున్నారు. ఈ ఘటన ఇవాళ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివలింగంపై జరుగుతున్న ఈ విశేషాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ పెరగడంతో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై అధికారికంగా శాస్త్రీయ నిర్ధారణ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నమః. హరి ఓం. చిన్న వెంకటంపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలం. ఇక్కడ శ్రీ సంజీవరాయ వీరాంజనేయ స్వామి దేవాలయం. ఆ దేవాలయం చాలా పురాతనమైన 800 సంవత్సరాల పాత దేవాలయం. ఈ దేవాలయం అనుబంధ దేవాలయమైన అమృత మృత్యుంజయేశ్వర స్వామి సన్నిధిలో ఒక పవాడం జరుగుతూ ఉంది. ఇది ఏమనగా, స్వామివారికి మండల అభిషేకం అయిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు ప్రతిరోజు ఉదయం స్వామివారికి అభ్యంజన స్నానం చేపిస్తాం. ఆ అభ్యంజన స్నానం చేసే సమయంలో స్వామివారి పైన మంచి నూనె పోస్తే అది పాలలా మారి కిందకి పానీపీఠం నుండి కిందకి వెళుతుంది. దీన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ ఒక్క పాలని తీసుకొని అమృతంగా ప్రసాదంగా తీసుకుంటూ ఉన్నారు. ఆ పాలు తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్య భాగ్యాలు కలుగుతుంది. ఎవరైనా ఈ ఒక్క దర్శనం చేసుకోవాలి అంటే ఉదయాన్నే అభిషేకం సమయంలో వాళ్ళ దగ్గర ఉండే మంచి నూనె తీసుకొని వచ్చి వాళ్ళు దాన్ని చూడొచ్చు. ఈ స్వామివారి పేరు అమృత మృత్యుంజయేశ్వర స్వామి.